హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకు ఈ యొక్క అయోధ్య రామ మందిరానికి సంబంధించి మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్. సో ఇందులో మనకు ఈ యొక్క రామ మందిరానికి సంబంధించి అన్ని బిట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే ఈ ఆలయం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో నిర్మించబడింది. మనకి ఇక్కడ అయోధ్య రామ మందిరం అనేది ఏ ట్రస్ట్ పర్యవేక్షణలో నిర్మించబడింది అంటే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో నిర్మించడం జరిగింది. సో ఈ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీ అంటే మనకు ప్రధాన కార్యదర్శిగా చెప్పుకోవచ్చు. ఈ ట్రస్ట్కి ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఈ యొక్క ట్రస్ట్కి అధినేత హెడ్ ఎవరంటే నిత్య గోపాల్ దాస్ అనేవారు ఈ యొక్క ట్రస్ట్కి హెడ్గా చెప్పుకోవచ్చు. మనకు ఈ ఆలయం అనేది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో నిర్మించబడింది. ఈ ట్రస్ట్కి జనరల్ సెక్రటరీ చెంపత్ రాయ్, అలాగే అధినేత వచ్చేసి నిత్య గోపాల్ దాస్. ఓకేనా. సో నెక్స్ట్ ఈ రామ మందిరానికి మొత్తం కేటాయించిన భూమి ఎంత అంటే 70 ఎకరాలు. ఈ మందిరానికి మొత్తంగా కేటాయించిన భూమి 70 ఎకరాలు. అయితే మెయిన్ టెంపుల్కి ఏంటంటే 2.77 ఎకరాస్ అనేవి మనకు ఈ యొక్క రామ మందిరానికి కేటాయించడం జరిగింది. ఈ రామ మందిరం అనేది 2.77 ఎకరాల విస్తీర్ణంలో ఉండడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన తేదీ ఎప్పుడంటే మనకి ఇక్కడ 22 జనవరి 2024. మనకు ఈ యొక్క జనవరి 22, 2024 రోజున ఈ యొక్క శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ జరగడం జరిగింది. మనకు ఈ యొక్క రామలల్ల విగ్రహం యొక్క ఎత్తు ఎంత అంటే 51 అంగుళాలు, 51 ఇంచెస్గా చెప్పుకోవచ్చు. ఈ యొక్క రామలల్ల విగ్రహం ఎత్తు ఎంత అంటే 51 అంగుళాలు. రాముడి బాలరూపమైన రామలల్ల యొక్క శిల్పి ఈ యొక్క రామలల్ల విగ్రహం యొక్క రూపశిల్పి ఎవరంటే అరుణ్ యోగిరాజ్. మనకి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకు ఇప్పుడు జరగబోయే ఏ ఎగ్జామ్లోనైనా కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో మాత్రం ఈ యొక్క శిల్పి పేరు మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇతను ఏ రాష్ట్రానికి చెందినవారు అని అడిగే ఛాన్స్ కూడా ఉంది. ఇతను కర్ణాటకలోని మైసూర్కి చెందినవాడుగా చెప్పుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ నగరానికి చెందినవాడు ఈ యొక్క అరుణ్ యోగిరాజ్. ఓకేనా. రాముడి యొక్క బాలరూపమైన రామలల్ల యొక్క శిల్పి అరుణ్ యోగిరాజ్. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. ఈ ఆలయంలో 5 మంటపాలు ఉన్నాయి. మనకు ఈ యొక్క ఆలయంలో ఏంటంటే 5 పెవిలియన్స్ ఉండడం జరిగింది. అవి ఏంటంటే డ్యాన్స్ పెవిలియన్, అలాగే కలర్ పెవిలియన్, సభా పెవిలియన్, ప్రార్థనా పెవిలియన్, కీర్తన పెవిలియన్. ఓకేనా. నాట్య మండపం, కలర్ పెవిలియన్, సభా పెవిలియన్, ప్రార్థనా పెవిలియన్, అలాగే కీర్తన పెవిలియన్ అనే ఈ యొక్క 5 మంటపాలు ఈ యొక్క ఆలయంలో ఉండడం జరిగింది. ఈ మందిరానికి నాలుగు మూలల్లో సూర్యదేవుడు, అలాగే తల్లి భగవతి, గణపతి అలాగే శివునికి అంకితం చేయబడిన 4 ఆలయాలు నిర్మించడం జరిగింది. ఈ మందిరానికి 4 మూలల్లో ఈ యొక్క సూర్యదేవుడు, అలాగే తల్లి భగవతి మరియు గణపతి మరియు శివునికి అంకితం చేయబడిన 4 ఆలయాలు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే మనకు ఈ యొక్క ఆలయానికి ఉత్తరాన అన్నపూర్ణ ఆలయం, అలాగే దక్షిణాన హనుమంతుని ఆలయం ఉంటుంది. ఇది ఉత్తరాన అన్నపూర్ణ ఆలయం, అలాగే దక్షిణాన హనుమంతుని ఆలయం ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు అయోధ్యలో ఉన్నటువంటి అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్కి పేరు మార్చి అయోధ్య ధామ్ జంక్షన్గా మార్చడం జరిగింది. అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్ పేరు మార్చి ఏం పేరు పెట్టడం జరిగిందంటే అయోధ్య ధామ్ జంక్షన్గా పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క అయోధ్య ఎయిర్పోర్ట్ పేరును మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్గా మార్చారు. అలాగే అయోధ్య ఎయిర్పోర్ట్ పేరును మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్గా పేరు మార్చడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు అయోధ్య జంక్షన్ రైల్వే స్టేషన్ పేరును అయోధ్య ధామ్ జంక్షన్గా మార్చడం జరిగింది. అలాగే అయోధ్య ఎయిర్పోర్ట్ పేరును మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క అయోధ్య నగరం ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఉండడం జరిగింది. అయోధ్య నగరం అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్లో ఉన్నది. నెక్స్ట్ చూసినట్టయితే గ్రీన్ రామాయణ పార్క్ని ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రారంభించింది. ఇక్కడ మనకు గ్రీన్ రామాయణ అనే పార్క్ని మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది. అయోధ్య నగరం సరియు నది ఒడ్డున ఉంది. ఈ యొక్క అయోధ్య నగరం అనేది ఏ నది ఒడ్డున ఉన్నది అని అడిగే ఛాన్స్ ఉంది. మనకు సరియు నది ఒడ్డున అని చెప్పాల్సి ఉంటుంది. ఇది మనకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసింది ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ. ఈ అయోధ్య నగరానికి భూమి పూజ చేసింది ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్ ఈ రామ మందిరానికి 2020 ఆగస్టు 5న భూమి పూజ జరిగింది. ఈ యొక్క రామ మందిరానికి ఎప్పుడు భూమి పూజ జరిగిందంటే 2020 ఆగస్టు 5న భూమి పూజ జరగడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ యొక్క అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగిందంటే మనకు 2024 జనవరి 22న ఈ యొక్క రామలల్ల విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. భూమి పూజ వచ్చేసి 2020 ఆగస్టు 5న, అలాగే 2024 జనవరి 22న
ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. ఓకేనా. భూమి పూజ 2020 ఆగస్టు 5, ప్రాణప్రతిష్ఠ వచ్చేసి జనవరి 22, 2024. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క అయోధ్య రామ మందిరానికి పునాది వేసినప్పుడు 40 కేజీల వెండి ఇటుకలను వాడడం జరిగింది. ఎన్ని కేజీల ఇటుకలను వాడడం జరిగిందంటే 40 కేజీల వెండి ఇటుకలను వాడడం జరిగింది. ఈ యొక్క అయోధ్య రామ మందిరం యొక్క ఎత్తు ఎంత అంటే 161 అడుగులుగా చెప్పుకోవచ్చు. అయోధ్య రామ మందిరం యొక్క ఎత్తు 161 అడుగులు. ఓకేనా. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ మందిరానికి మొదటగా 212 పిల్లలు అవసరమని భావించారు. కానీ తర్వాత దీన్ని 392కి పెంచడం జరిగింది. ఈ మందిరానికి మొదటగా 212 పిల్లలే అంటే 212 స్తంభాలే అవసరమవుతాయని భావించారు. కానీ తర్వాత ఈ యొక్క మందిరానికి 392 స్తంభాలు అవసరమయ్యాయి. సో మనకి ఇక్కడ ఈ యొక్క ఆలయానికి ఎన్ని స్తంభాలను ఉపయోగించడం జరిగిందంటే 392. ఈ ఆలయం యొక్క స్తంభాలు 392. నెక్స్ట్ అయోధ్య రామ మందిరానికి అయిన ఖర్చు. సో ఈ యొక్క మందిరానికి అయిన ఖర్చు టోటల్గా ఎంత అంటే 1800 కోట్లు, 1800 crores. ఓకేనా. అయోధ్య రామ మందిరానికి అయిన ఖర్చు 1800 crores చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ రామ మందిరానికి రాజస్థాన్ రాష్ట్రం నుండి తెచ్చిన బన్సీ పర్వతరాలను ఉపయోగించారు. ఈ రామ మందిరానికి రాజస్థాన్ రాష్ట్రం నుంచి తెచ్చిన బన్సీ పర్వతరాలను ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర యొక్క అధినేత ఎవరంటే మహానత్ నిత్య గోపాల్ దాస్. సో మీకు ఇంతకుముందుకే చెప్పడం జరిగింది నిత్య గోపాల్ దాస్ అని. సో మనకి ఈ యొక్క జన్మభూమి యొక్క శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క హెడ్ ఎవరంటే మహానత్ నిత్య గోపాల్ దాస్. ఓకేనా. సో నెక్స్ట్ ఈ యొక్క అయోధ్య రామ మందిరాన్ని L&T కంపెనీ నిర్మించడం జరిగింది. ఎవరు నిర్మించారంటే L&T కంపెనీ నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ ఆలయ డిజైన్ ప్లాన్ని అందించింది ఎవరంటే చంద్రకాంత్ సోంపురా. సో ఇతను మరియు ఇతని ఇద్దరు కుమారులు కూడా ఈ యొక్క ఆలయ డిజైన్ని ప్లాన్ చేయడం జరిగింది, చంద్రకాంత్ సోంపురా. సో నెక్స్ట్ ఈ ఆలయాన్ని కట్టడానికి 3.5 సంవత్సరాలు సమయం పట్టడం జరిగింది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 3.5 సంవత్సరాలు పట్టడం జరిగింది. సో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం 2020 ఆగస్టు 5న ఈ యొక్క మందిరానికి భూమి పూజ చేయడం జరిగింది. సో మనకు ఇప్పుడు 2024 జనవరి 22న ఈ యొక్క ఆలయాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే మనకు దాదాపుగా 3.5 years పట్టడం జరిగింది. నెక్స్ట్ అయోధ్య రామ మందిరం సంబంధించి వేసిన కమిటీ ఏంటంటే నృపేంద్ర మిశ్రా కమిటీ. ఈ యొక్క అయోధ్య రామ మందిరానికి సంబంధించి వేసిన కమిటీ నృపేంద్ర మిశ్రా కమిటీ. ఈ మందిరానికి సంబంధించిన తుది తీర్పును సుప్రీంకోర్టు ఎప్పుడు వెల్లడించిందంటే మనకి ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. 2019 నవంబర్ 9న ఈ యొక్క మందిరానికి సంబంధించిన ఫైనల్ తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. ఎప్పుడంటే నవంబర్ 9, 2019 రోజు ఈ యొక్క మందిరానికి సంబంధించిన తుది తీర్పును సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ అయోధ్య రామ మందిరాన్ని నగర శైలిలో నిర్మించడం జరిగింది. మనకు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రామ మందిరాన్ని ఏ శైలిలో నిర్మించారని అడుగుతాడు. సో మనకు నగర శైలిలో అని చెప్పాల్సి ఉంటుంది. నగర శైలిలో ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయానికి భూమి పూజ జరిగినప్పుడు నరేంద్ర మోడీ పారిజాత మొక్కను నాటడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆలయానికి భూమి పూజ జరిగినప్పుడు నరేంద్ర మోడీ ఒక మొక్కను నాటడం జరిగింది. సో ఆ మొక్క ఏంటంటే పారిజాత మొక్క. ఓకేనా. సో నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా ఈ యొక్క అంకోర్ వట్ దేవాలయం నిలిచింది. మనకు ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఏంటంటే అంకోర్ వట్ దేవాలయం. మనకి ఇది ఆల్రెడీ నిన్న దీనికి సంబంధించిన వీడియో చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడండి చూడండి. సో ఆ ఆలయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ యొక్క అయోధ్య వివాదంపై 2019 సుప్రీంకోర్టు తీర్పులో 5 మంది సభ్యులు ఉన్నారు. మనకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయోధ్య వివాదంపై మనకు 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కదా. సో అప్పుడు ఎంతమంది ఈ యొక్క తీర్పులో సభ్యులుగా ఉండడం జరిగిందంటే మొత్తం 5 మంది సభ్యులు ఇందులో ఉండడం జరిగింది. సో ఇందులో హెడ్గా ఎవరు వ్యవహరించారంటే రంజన్ గోకాయ్ అనే అతడు ఈ యొక్క తీర్పులో హెడ్గా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే సో ఇక్కడ చూడండి, భారతదేశంలోనే అతిపెద్ద ఆలయం ఏంటంటే శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇది మనకు తెలిసిన పల్లె ఉంటుంది. శ్రీ రంగనాథ స్వామి ఆలయం అనేది మనకు భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం వచ్చేసి ఇక్కడ కంబోడియాలోని అంకోర్ వట్ దేవాలయం. భారతదేశంలో అంటే శ్రీ రంగనాథ స్వామి ఆలయంగా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్ అనేవారు మనకి యొక్క ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్గా చెప్పుకోవచ్చు. మనకు ఈ యొక్క బాబ్రీ మసీదును 1992లో కూల్చివేయడం జరిగింది. ఈ సమయంలో భారత ప్రధాని ఎవరంటే పివి నరసింహారావుగా చెప్పుకోవచ్చు. మనకు బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు అప్పటి భారత ప్రధాని ఎవరంటే పివి నరసింహారావు. అప్పటి రాష్ట్రపతి ఎవరంటే శంకర్ దయాళ్ శర్మ. ఓకేనా. శంకర్ దయాళ్ శర్మ అనేవారు మనకు అప్పటి రాష్ట్రపతి. పివి నరసింహారావు అప్పటి భారత ప్రధానిగా చెప్పుకోవచ్చు. బాబ్రీ మసీదును ఎప్పుడు కూల్చివేశారంటే 1992లో కూల్చివేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూసినట్టయితే ఈ అయోధ్య రామ మందిరం
380 అడుగులు. సో ఇది మనకి ఇది రాంగ్. సో 380 కాదు, 360 అడుగులు. 360 అడుగుల పొడవు, అలాగే 235 అడుగుల వెడల్పులో ఈ యొక్క అయోధ్య రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. అలాగే 161 అడుగుల ఎత్తులో ఈ యొక్క రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఓకేనా. ఈ అయోధ్య మందిరం యొక్క పొడవు వచ్చేసి 360 అడుగులు, అలాగే వెడల్పు వచ్చేసి 235 అడుగులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క ఆలయానికి 44 గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 44 గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. 1949 డిసెంబర్ 22న మసీదు లోపల రాముని విగ్రహాలు బయలుపడ్డాయి. సో మనకు 1949 డిసెంబర్ 22న ఈ యొక్క మసీదు లోపల అప్పుడు రాముని విగ్రహాలు బయలుపడడం జరిగింది. సో నెక్స్ట్ బాబర్ మసీదుని నిర్మించింది ఎవరంటే మీర్ బాకి. అప్పటి బాబర్ మసీదును నిర్మించింది మీర్ బాకి అన్నతడు నిర్మించడం జరిగింది. ఎప్పుడంటే 1528లో. నెక్స్ట్ చూడండి, 20వ శతాబ్దంలో చివరిలో అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే ఎల్కే అద్వానీ. 20వ శతాబ్దం చివరిలో అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరంటే ఎల్కే అద్వానీ. మనకి ఇవన్నీ కూడా కీ పాయింట్స్ చెప్తున్నాను ఓన్లీ, అంటే మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉన్నటువంటి బిట్సే చెప్తున్నాను ఓన్లీ. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు వీటి నుండే ఖచ్చితంగా 99% వీటి నుండి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే మనం అన్ని కీ పాయింట్స్ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. 99% ఇందులో నుండే వస్తాయి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, అయోధ్య రామ మందిరం యొక్క ప్రధాన గోపురం ఎత్తు ఎంత అంటే 141 అడుగులు. అయోధ్య రామ మందిరం యొక్క ప్రధాన గోపురం ఎత్తు 141 అడుగులు. సో మొత్తంగా చూసుకున్నట్టయితే 161 అడుగులు. ఓకేనా. సో నెక్స్ట్ ప్రస్తుత అయోధ్య పేరును పూర్వం ఏమని పిలిచేవారంటే ఫైజాబాద్గా పిలిచేవారు. ప్రస్తుత అయోధ్య పేరును పూర్వం ఫైజాబాద్గా పిలిచేవారు. ఈ యొక్క అయోధ్య వివాద తీర్పులో మసీదు నిర్మాణానికి ఎన్ని ఎకరాలు కేటాయించడం జరిగిందంటే 5 ఎకరాలు కేటాయించడం జరిగింది. మసీదు నిర్మాణానికి 5 ఎకరాలు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఈ వివాదాస్పద భూ వివాదాన్ని సుప్రీంకోర్టు 1045 పేజీల్లో తేల్చింది. మొత్తం ఎన్ని పేజీల్లో ఈ యొక్క భూ వివాదాన్ని సుప్రీంకోర్టు తెలపడం జరిగిందంటే 1045 పేజీల్లో ఈ వివాదాన్ని సుప్రీంకోర్టు తేల్చడం జరిగింది. సో నెక్స్ట్ రామ మందిర శంకుస్థాపనకు మట్టిని పంపిన దేశం ఏదంటే థాయిలాండ్. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు మట్టిని పంపిన దేశం వచ్చేసి థాయిలాండ్. ఓకేనా. సో చూసారుగా, ఇది ఈరోజు వీడియో. మనకు ఈ యొక్క రామ మందిరం నుంచి మనకు ఖచ్చితంగా రాబోయే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఇతర అన్ని ఎగ్జామ్స్లో కూడా మనకు ఈ యొక్క రామ మందిరం గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో అది కూడా మనకు ఈ యొక్క నోట్స్లో ఉంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఖచ్చితంగా 99% సో ఇందులో నుండి క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మళ్ళీ చూడండి. సో 1-2 సార్లు ఈ వీడియో చూసినట్టయితే మీకు గుర్తుండిపోతుంది. సో మీకు ఈ వీడియో చూసినట్టయితే మీ 1 మార్క్ మీ చేతుల్లో ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో వీడియో చేసుకుందాం. సో ఈ వీడియోకి మీ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.